ఏ అకేషన్ అయినా సరే ఈ సారీ మీరు వేర్ చేస్తే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మీరే అవుతారనమాట. అంత బాగున్నాయి సారీస్ చూసుకున్నట్లయితే. అండ్ లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా వేర్ చేయాలనుకుంటే ఇలాంటి సారీస్ పర్చేస్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి సారీస్ ఏంటంటే ఆఫీస్ వే పర్పస్ వేర్ చేస్తే బాగుంటుంది. లుక్ కూడా చాలా అఫీషియల్గా ఉంటుంది. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయన్నమాట. ఇలాంటి సారీస్ ఏంటంటే సింపుల్ ఫంక్షన్స్కి అండ్ లేదంటే ఏదైనా పార్టీస్ కానీ వేర్ చేస్తే చాలా బాగుంటుంది. లుక్ అనేది హైలైట్ అవుతుంది. కలర్స్ అని చాలా డార్క్లో హైలైట్ అవుతున్నాయండి. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ అనమాట. ఇలాంటివి ఏంటంటే పండగలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వేర్ చేస్తే ట్రెడిషనల్ లుక్ అనేది వస్తుంది. సారీస్ అనేవి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి. కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయన్నమాట. ఇలాంటి సారీస్ ఏంటంటే యంగ్స్టర్స్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది. లుక్ అనేది హైలైట్ అవుతుంది. హాయ్ ఎస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసాము హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్నటువంటి గీతాకృష్ణ సిల్క్స్ కండి. గీతాకృష్ణ వాళ్ళకి హైదరాబాద్లో 3 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. వనస్థలిపురం బ్రాంచ్, కొత్తపేట బ్రాంచ్, కేపీహెచ్పీ బ్రాంచ్. వనస్థలిపురం బ్రాంచ్లో పట్టు సారీస్, ఫ్యాన్సీ సారీస్, కిడ్స్ వేర్ కలెక్షన్స్, మెన్స్ వేర్ కలెక్షన్స్, ఇలా అన్ని రకాల కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇది కంప్లీట్ ఫ్యామిలీ స్టోర్. అలాగే కొత్తపేట బ్రాంచ్, కేపీహెచ్పీ బ్రాంచ్లో ఎక్స్క్లూజివ్ సారీస్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ దివాళీ అయితే రాబోతుంది కాబట్టి దివాళీ కోసం లేటెస్ట్ సారీస్ కలెక్షన్స్ చాలా వచ్చేసాయండి. ఆలస్యం చేయకుండా ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దాం. మనతో పాటు కలెక్షన్స్ చూపించడానికి సతీష్ గారు ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. మరి దివాళీ అయితే రాబోతుంది కాబట్టి ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి, మా వ్యూస్కి ఎలాంటి కలెక్షన్స్ చూపించబోతున్నారు? పండగకి సంబంధించిన ఆల్ వెరైటీస్ అండి పార్టీ వేర్, డిజైనర్ వేర్ అండ్ డైలీ వేర్లో కూడా ఒక చక్కటి ఐటమ్స్ అనేది మన దివాళీ స్పెషల్లో వచ్చాయి. దాంట్లో మరిన్ని లేటెస్ట్ డిజైన్స్లో మనం ఈ రోజు చూస్తున్నాం. ఫస్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? లైట్ వెయిట్లో పటోలా ఫ్యాన్సీ సారీస్ అండి. డైలీ వేర్ కలెక్షన్లో ఇది ఒక చక్కటి వెరైటీ. అంటే డైలీ వేరే కానివ్వండి, ఆఫీస్ పర్పస్ కానివ్వండి, ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ పెట్టాలని కానీ తీసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనేది మనకు కనిపిస్తుంది. ఫస్ట్ సారీలో కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే రాణి పింక్ కలర్ కాంబినేషన్కి ప్యారెట్ గ్రీన్ కలర్తో బార్డర్ అనేది హైలైట్ చేయడం జరిగింది. ప్యారెట్ గ్రీన్ కలర్ బేస్ మీద కూడా మనకు ప్రింటెడ్ స్టైల్లోనే లుక్ వైజ్గా ఒక పైథానిక్ డిజైన్ అనేది కూడా మనకు ఆరెంజ్, బ్లూ అండ్ మనకు ఎల్లో కలర్ కాంబినేషన్ని హైలైట్ అయ్యే విధంగా పికాక్ థీమ్ అండ్ ప్యారెట్ థీమ్ని కూడా ఒక క్రీపర్లో ఇవ్వడం జరిగింది. ఈ శారీకి పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అది మనకు సేమ్ రిపీట్ చేస్తూ సెకండ్ వైపు కూడా ఇవ్వడం జరిగింది. కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్తో పాటు సేమ్ లెంత్ కూడా మన సెకండ్ వైపు బార్డర్లో ఉంటుంది. శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అనేది రాణి పింక్ కలర్ కాంబినేషన్ అయినా కానీ సరే మన దానిపైన గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ హైలైట్ అయ్యే విధంగా టోటలీ పటోలా ప్యాటర్న్ అనేది హైలైట్ చేయడం జరిగింది. ఈ శారీకి పళ్ళు కాంబినేషన్ బుకే స్టైల్లో మన పైథానిక్ బూటీస్ అనేది హైలైట్ చేయడం జరిగింది. చుట్టుపక్కలంతా కూడా క్రీపర్ అండ్ ఫ్లవర్ డిజైన్, దాని లోపల కూడా మన ట్విన్ పికాక్ అండ్ ప్యారెట్ డిజైన్ కూడా హైలైట్ చేస్తూ 2 బంచెస్ లెక్క మనకు లైన్స్ అనేది మన ఫామ్ చేయడం జరిగింది గ్రీన్ కలర్ బేస్ మీద పళ్ళులో. అండ్ ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ గ్రీన్ కలర్ మీద డైమండ్ షేప్ బుటీస్ అనేవి ఇచ్చారండి. కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చిందనమాట. అండ్ ఇలాంటి సారీస్ ఏంటంటే ఆఫీస్ వే పర్పస్ వేర్ చేస్తే బాగుంటుంది. లుక్ కూడా చాలా అఫీషియల్గా ఉంటుంది. ఇందులోని కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. వీటిలో కలర్స్ తీసుకున్నట్టయితే చాలా చక్కగా ఇది మన ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్తో బార్డర్ ఇవ్వడం జరిగింది. సేమ్ థీమ్ని రన్ చేస్తూ మనకి ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ ఇలా వచ్చింది. డార్క్ నేవీ బ్లూ విత్ పింక్, మంచి చెరీ రెడ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్తో బార్డర్. ఇది కూడా చాలా హైలైట్గా ఉందండి. మన బ్లాక్ కలర్కి రెడ్ బార్డర్, గ్రే కలర్ కాంబినేషన్ని హైలైట్ చేస్తూ మనకి రెడ్ కలర్తో బార్డర్ అనేది చాలా చక్కగా ఇచ్చారు. ఫైనల్గా ఈ సారీ తీసుకున్నట్టయితే కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్కి డార్క్ బ్లూలో మనకి ఈ సారీ ఇలా హైలైట్ అయ్యింది. థీమ్ అనేది సేమ్ ఉన్నా కానీ సరే కలర్ కాంబినేషన్స్ హైలైట్ చేస్తూ మనకు డిఫరెంట్ ప్యాటర్న్లో చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. చాలా చక్కటి వెరైటీ కూడా. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది? చాలా రీజనబుల్ ప్రైస్ అండి, మనకు 485 రూపాయలు మాత్రమే. ఓకే, 485 రూపీస్కి ఈ సారీ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఈ కలెక్షన్ చూపిస్తున్నారు. లైట్ వెయిట్లో వామ్ సిల్క్ ఫ్యాన్సీ సారీ చూస్తున్నామండి. డైలీ వేర్ కలెక్షన్లోనే ఇది ఒక చక్కటి వెరైటీ. కోరా బేస్లో ఈ సారీ హైలైట్ చేస్తూ ఇచ్చారు. లైట్ ఆనియన్ పింక్ విత్ పర్పుల్ మిక్సింగ్ షేడ్లో మన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానికి రాణి పింక్ కలర్తో బార్డర్ అనేది చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ శారీలో పైపాట్ బార్డర్ తీసుకుందాం. రాణి పింక్ కలర్తో ఒక 2 ఇంచెస్ బార్డర్ అనేది మన బేస్లో ఇస్తుంది. దానిపైన కూడా సిల్వర్ జరీ వీవింగ్తో ఒక బ్లాక్ డిజైన్ లోపల కూడా రుద్రాక్ష బూటీ, దాంట్లో కట్ వర్క్ స్టైల్లో ఒక ఫ్లవర్ బూటీ అనేది కూడా హైలైట్ చేస్తూ షార్ట్ లెంత్లో పైపాట్ బార్డర్ ఇచ్చారు. సారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే మన కల్నేత షేడ్లో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దాంట్లో కూడా మనకు హైలైట్ అయ్యే విధంగా పార్టీ వేర్ లుక్లోనే మనకు సిల్వర్ టిష్యూని కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఎంబోస్ లుక్లో హైలైట్ అయ్యే విధంగా మెజెంటా కలర్తో క్రీపర్ డిజైన్, పర్పుల్ అండ్ మనకి ఎల్లో కలర్తో హైలైట్ అయ్యే విధంగా ఫ్లవర్ బూటీస్ అనేది కూడా సారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఒకే గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఇచ్చారు. ఈ సారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అది మన సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తూ దానికి ఎగసాగా ఇంకొక 2 వేరియేషన్లో ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా టర్నింగ్ క్రీపర్, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా లీఫీ బూటీస్ని ఒక వేవీ స్టైల్లో కంటిన్యూ చేస్తూ లెంతీ బార్డర్ని సెకండ్ వైపు ఇవ్వడం జరిగింది.
పళ్ళు కాంబినేషన్ కూడా శారీకి ఏమాత్రం తీసిపోకుండా ఇచ్చారండి. మన శారీ మొత్తం కూడా గ్రాండ్ లుక్లో ఉంది కాబట్టి పళ్ళు అనేది సింపుల్గా మనకు బేస్కు అంటే లైట్ బేస్ పైన కూడా మనకు సిల్వర్ టిష్యూ లైన్ అనేది మనకు ఒక ప్లెయిన్లో ఇవ్వడం జరిగింది. ఈ సారీ బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే ఆనియన్ పింక్ కలర్ అండ్ సిల్వర్ టిష్యూ బేస్లోనే ప్లెయిన్లో వస్తుందండి. హ్యాండ్ పర్పస్ శారీలో ఏ విధమైన బార్డర్స్ వచ్చాయో సేమ్ బార్డర్స్ అనేవి రన్ అవుతాయి. అండ్ ఇందులోని మంచి మంచి కలర్స్ ఉన్నాయండి, అవి కూడా చూద్దాం. వీటిలో కలర్స్ తీసుకున్నట్టయితే మనకు పీచ్ కలర్ కాంబినేషన్లో సిల్వర్ టిష్యూని హైలైట్ చేస్తూ పింక్ కలర్తో బార్డర్ ఇవ్వడం జరిగింది. లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన కూడా మన పింక్ బార్డర్ అనేది కామన్గా వచ్చిందండి. ఈ శారీలో ప్రతి ఒక్కదానికి కూడా మన పింక్ బార్డర్ ఉంటుంది, కానీ బాడీ కలర్స్ మాత్రమే మారుస్తూ చాలా నీట్గా ఇది బ్లూ షేడ్లో ఇచ్చారు. ఫైనల్గా ఈ శారీ తీసుకున్నట్టయితే శాండిల్ ఎల్లో కలర్ కాంబినేషన్కి కూడా పింక్ బార్డర్లో హైలైట్ చేయడం జరిగింది. చాలా చక్కగా లిమిటెడ్ కలర్స్ అయినా కానీ సరే చాలా గ్రాండ్గా నీట్ లుక్తోనే ఉన్నాయండి. మనకు ఇది డైలీ వేర్ ఆఫీస్ పర్పస్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయన్నమాట. ఇలాంటి సారీస్ ఏంటంటే సింపుల్ ఫంక్షన్స్కి అండ్ లేదంటే ఏదైనా పార్టీస్ కానీ వేర్ చేస్తే చాలా బాగుంటుంది, లుక్ అనేది హైలైట్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది? చాలా రీజనబుల్ ప్రైస్ అండి, మనకు 625 రూపాయలు మాత్రమే. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 625 రూపీస్ అండి. 625 రూపీస్కి సారీ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? లైట్ వెయిట్లో అకోబాబ్ కోరా ఫ్యాన్సీ సారీ చూస్తున్నాం అండి. డిజైన్ వేలోనే చాలా యూనిక్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. ఇది చాలా క్లాసీ లుక్లో ఉంటుంది, కలర్ కూడా చాలా డిఫరెంట్గా సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రే కలర్ మిక్సింగ్ షేడ్లో మన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానికి పింక్ కలర్తో బార్డర్ అనేది హైలైట్ చేయడం జరిగింది. ఫస్ట్ శారీలో పైపాట్ బార్డర్ తీసుకున్నట్టయితే ఒక 1/2 ఇంచ్ బార్డర్ అనేది మన రాణి పింక్ కలర్తో ఒక టచ్అప్ బార్డర్ అనేది ఇస్తున్నాయి. దానికి గోల్డ్ కలర్లోకి ఒక చిన్న బార్డర్ అనేది ఒక జిగ్జాగ్ వేవీ స్టైల్లో ఇవ్వడం జరిగింది. ఇది శారీలో పైపాట్ బార్డర్. శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే కల్నేత గ్రీనిష్ గ్రే కలర్ కాంబినేషన్ అనేది మన బ్యాక్గ్రౌండ్లో హైలైట్ అవుతుంది. దానిపైన కూడా మనకు పోల్కొండ డిజైన్ లేయర్ వైజ్గా కనిపించే విధంగా కట్వా స్టైల్లో మనకు ఒక రౌండ్ సర్కిల్ని శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా షోల్డర్ పార్ట్ అంతా కూడా క్రాస్లో ఇవ్వడం జరిగింది. ఈ సారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ లెంతీ బార్డర్ ఇచ్చారండి. మన సెకండ్ వైపు 10 to 12 ఇంచెస్లో మన గోల్డ్ కటీ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తున్నాయి. దానిపైన పైథానిక్ లుక్లోనే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ మెజెంటా పింక్, ఈ 4 కలర్స్ని హైలైట్ చేస్తూ మనకు ట్రీ, క్రీపర్ అండ్ లీవ్ డిజైన్ని కూడా చాలా నీట్గా సెకండ్ వైపు బార్డర్లో ఇచ్చారు. ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ తీసుకున్నట్టయితే బాడీ అండ్ బార్డర్ కూడా మంచి యూనిక్ ప్యాటర్న్లో ఇచ్చారు కాబట్టి ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ అనేది సింపుల్గానే. సారీ కలర్ బేస్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్లో అదే కలర్ బేస్ పైన కూడా మనకు గోల్డ్ జరీ వీవింగ్లో 2 పెటల్స్ని లైన్స్ వైజ్గా వచ్చే విధంగా ఫుల్గా రిచ్గా ఇవ్వడం జరిగింది. ఈ సారీ బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే మెజంతా పింక్ కలర్ మీద పళ్ళులో ఏ విధమైన ప్యాటర్న్లో ఇచ్చారో అదే ప్యాటర్న్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ వీవింగ్తో ఇచ్చారండి. హ్యాండ్ పర్పస్ సారీలో ఏ విధమైన బార్డర్స్ వచ్చాయో సేమ్ బార్డర్స్ అనేవి రన్ అవుతాయి. ఇందులోనే చాలా కలర్స్ ఉన్నాయండి, అవి కూడా చూద్దాం. వీటిలో కలర్స్ తీసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు అండి. మనకు గోల్డెన్ వీట్ కలర్ కాంబినేషన్కి చాక్లెట్ బ్రౌన్తో బ్రాడరీ ఇలా ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా యూనిక్ ప్యాటర్న్ అండి. చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ బాడీ బేస్లో ఉంటుంది, దానికి పింక్ కలర్తో బార్డర్ అనేది హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సేమ్ మెటీరియల్లోనే కొంచెం థీమ్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారండి. మనకు పటోలా డిజైన్ని హైలైట్ చేస్తూ పీచ్ కలర్ కాంబినేషన్ పైన కూడా మనం మ్యాంగో బూటీస్ అండ్ కడీ బార్డర్ని హైలైట్ చేయడం జరిగింది. ఇది కూడా చాలా హైలైట్ అండ్ క్లాసీ లుక్లో ఉంది. మనకు లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి సీ గ్రీన్ కలర్తో బార్డర్ ఇవ్వడం జరిగింది. పింక్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా చాలా నీట్గా ఉందండి. లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి కూడా సీ గ్రీన్ కలర్తో టచ్ అప్ లైన్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఈ సారీ తీసుకున్నట్టయితే హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ అంటే మన బేస్లో వస్తుంది. దానిపైన డిజైన్ కూడా చాలా చక్కగా కనిపిస్తూ సీ గ్రీన్ కలర్తో టచ్ అప్ బార్డర్ ఇచ్చారు. ఇలా 2 వెరైటీస్ అనేది నేను మీకు చూపించడం జరుగుతుంది. సేమ్ మెటీరియల్లోనే మనకు అకోబా కోరా ఫ్యాన్సీ శారీస్లో చాలా నీట్ అండ్ యూనిక్ ప్యాటర్న్లో ఉంటాయి. శారీస్ అయితే చాలా బాగున్నాయండి, చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయన్నమాట. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా వేర్ చేయాలనుకుంటే ఇలాంటి శారీస్ పర్చేస్ చేసుకుంటే బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది? చాలా రీజనబుల్ ప్రైస్ అండి, మనకు 1595 రూపాయలు. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1595 రూపీస్ అండి. నెక్స్ట్ ఈ కలెక్షన్ చూపిస్తున్నారు. లైట్ వెయిట్లో ఆకృతి ఫ్యాన్సీ శారీ చూస్తున్నామండి. పార్టీ వేర్ కలెక్షన్లోనే ఒక కొత్త వెరైటీ, చాలా నీట్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఫస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్తో బార్డర్ కాంట్రాస్ట్లో 1 సైడ్ మాత్రమే హైలైట్ చేస్తూ ఇచ్చారు. పైపాట్ బార్డర్ తీసుకున్నట్టయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన కూడా మన సెల్ఫ్ వీవింగ్తోనే మనకు గోల్డెన్ జరీలో హైలైట్ అయ్యే విధంగా మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా జిగ్జాగ్ లైన్స్, ఎడ్జెస్లో 2 వైపులో కూడా 1 సైడ్ టెంపుల్ డిజైన్, ఇంకొక సైడ్ పెటల్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. సారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఒకే థీమ్ అండి. మనకు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన స్మాల్ మ్యాంగో మోటివ్స్ అనేది కూడా మనకు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఇచ్చారు. ఈ సారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే పైన ఏదైతే జిగ్జాగ్ లైన్స్ బార్డర్ వచ్చిందో అది ఎడ్జెస్లో 2 వైపులో కూడా కంటిన్యూ చేస్తూ మిడిల్ ఆఫ్ ది పార్ట్లో గ్రీన్ కలర్ బేస్ మీద పైథానిక్
లుక్ అనేది మనకు యాంటిక్ జరీలోనే క్రీపర్ అంతా కూడా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఫ్లవర్ ఏదైతే ఉందో అది మనకు ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో హైలైట్ చేస్తూ చాలా చక్కటి థీమ్ని కాంట్రాస్ట్లో ఇచ్చారు. ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన కూడా మనం చాలా చక్కగా గోల్డ్ జరీ వీవింగ్లోనే 4 పెటల్తో ఒక ఫ్లవర్ బూటీ అనేది డైమండ్ షేప్లో వచ్చే విధంగా రిచ్ పళ్ళు అనేది మనకు ఒక పావు మీటర్లో హైలైట్ చేయడం జరిగింది. ఈ సారీ బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే కంప్లీట్ పళ్ళు ఏ విధమైన ప్యాటర్న్లో ఇచ్చారో సేమ్ ప్యాటర్న్లో వస్తుందండి. కంప్లీట్ బ్రోకెట్ స్టైల్లో హైలైట్ చేశారనమాట. హ్యాండ్ పర్పస్ సారీలో ఏ విధమైన బార్డర్స్ వచ్చాయో సేమ్ బార్డర్స్ అనేవి రన్ అవుతాయి. అండ్ ఇందులోని కలర్స్ ఉన్నాయండి, అవి కూడా చూద్దాం. వీటిలో కలర్స్ తీసుకున్నట్టయితే బ్యూటిఫుల్గా డార్క్ షేడ్స్ అనేది మనకు ఆల్ కలర్స్ వచ్చాయండి. మనకు డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్తో బార్డర్ సేమ్ థీమ్లో రన్ చేశారు. నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే కాంబినేషన్ హైలైట్ రెడ్ కలర్ కాంబినేషన్కి నేవీ బ్లూ బార్డర్. ఇది కూడా చాలా చక్కగా గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్తో బార్డర్ అనేది హైలైట్ చేయడం జరిగింది. రాణి పింక్ కలర్ కాంబినేషన్కి కూడా మనకు బాటిల్ గ్రీన్ కలర్తో బార్డర్ అనేది హైలైట్ చేస్తూ సేమ్ పైతానిక్ లుక్లోనే ఇచ్చారు. ఫైనల్గా ఈ సారీ తీసుకున్నట్టయితే మంచి యాష్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్తో బార్డర్ అనేది హైలైట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సారీ కూడా కలర్ఫుల్గా దేనికి అదే హైలైట్ లుక్లో పార్టీ వేర్ గెటప్లో కనిపిస్తుంది. కలర్స్ అని చాలా డార్క్లో హైలైట్ అవుతున్నాయండి. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ అనమాట. ఇలాంటివి ఏంటంటే పండగలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వేర్ చేస్తే ట్రెడిషనల్ లుక్ అనేది వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది? చాలా రీజనబుల్ ప్రైస్ అండి, మనకు 1755 రూపాయలు మాత్రమే. ఈ సారీ వచ్చేసి 1755 రూపీస్కి అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? లైట్ వెయిట్ లో ప్యూర్ కోటా సిల్క్ సారీస్ అండి. నల్ని కోటా సిల్క్ లో మనకి చాలా చక్కటి వెరైటీ చూస్తున్నాం. ఓకే, నల్ని కోటా సిల్క్ సారీ. అవునండి, ప్యూర్ కోటా మెటీరియల్లోనే మనకి ఈ సారీ ఉంటుంది. చాలా కంఫర్ట్ మెటీరియల్లో లైట్ వెయిట్ కూడా. మనకు కలర్ కాంబినేషన్ కూడా తీసుకున్నట్టయితే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ టోటలీ సెల్ఫ్లో వస్తుంది. ఫస్ట్ సారీలో పైపాట్ బోర్డర్ తీసుకున్నట్టయితే కాంజీవరం లుక్లోనే మనకు గ్రీన్ కలర్ బేస్ మీద కూడా మనకు ఒక డైమండ్ డిజైన్ అనేది క్రీపర్ స్టైల్లో ఇస్తుంది. దాంట్లో 4 పెటల్తో ఒక ఫ్లవర్ బూటీ వచ్చే విధంగా పైపింగ్ లైన్ అండ్ వన్ సైడ్ టెంపుల్ బార్డర్ని కూడా ఇంకొక పైపింగ్ లైన్ లెక్క కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. ఇది శారీలో పైపాట్ బార్డర్. శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే టోటలీ క్రీపర్ డిజైన్లోనే మనకు ఒక థీమ్ అనేది చాలా క్లాస్గా ఇచ్చారండి. మనకు బాదామి షేప్లో క్రీపర్ డిజైన్ అనేది కూడా ఒక బేబీ స్టైల్లో వస్తుంది. దాని లోపల కూడా మన ఫ్లోరల్ థీమ్ అనేది మనం మల్టీ షేడ్లో వచ్చే విధంగా, అంటే గ్రీన్లోనే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్, ఇంకా కొన్ని అదర్ కలర్ కాంబినేషన్స్ కూడా హైలైట్ చేస్తూ మనకు శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఒకటి థీమ్ రన్ చేయడం జరిగింది. ఈ శారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే మనకు పైన ఏదైతే సెల్ఫ్ బేస్లో వచ్చిందో అది సెకండ్ వైపు కూడా కంటిన్యూ చేస్తూ అడ్జస్ట్లో 2 వైపులా కూడా బాదామి క్రీపర్ లోపల కూడా ఫ్లవర్ బూటీ అనేది హైలైట్ చేస్తూ మిడిల్లో ఒక డిజైనర్ బార్డర్ని కూడా హాట్ షేప్లో క్రీపర్ డిజైన్, దాని లోపల కూడా ఫ్లవర్ డిజైన్ అనేది చాలా నీట్గా లెంతీలో ఇచ్చారు. ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ తీసుకున్నట్టయితే కంప్లీట్లీ కాంట్రాస్ట్ బాడీ కలర్ కాంబినేషన్కి అండ్ పళ్ళు కలర్ కాంబినేషన్కి కూడా క్వైట్ ఆపోజిట్ స్టైల్లో ఉంటుందండి. మనకు మెజంటా అండ్ పర్పుల్ని కూడా హైలైట్ చేస్తూ పళ్ళు అనేది కొంచెం జైపురి ప్రింటెడ్ స్టైల్లో టిష్యూ బేస్లో ఇచ్చారు. ఈ సారీ బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గ్రీన్ కలర్ అండి. అండ్ సారీలో ఏ విధమైన బుట్టీస్ వచ్చాయో అలాగే ఫ్లవర్ బుట్టీస్ అనేవి కొంచెం స్మాల్ సైజ్లో క్రాస్ లైన్స్ ప్యాటర్న్లో ఇచ్చారనమాట. హ్యాండ్ పర్పస్ సారీలో ఏ విధమైన బార్డర్స్ వచ్చాయో సేమ్ బార్డర్స్ అనేవి రన్ అవుతాయి. అండ్ ఇందులోనే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి, అవి కూడా చూద్దాం. వీటిలో కలర్స్ తీసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్స్ అండి. అంటే మీ తన ఒక 100 శారీస్ ఉన్నా కానీ కలర్ కాంబినేషన్ దేనికి సంబంధం లేకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్లోనే ఉంటాయి. ఇది మన కోక్ మెజెంటా కలర్ కాంబినేషన్ అనేది సెల్ఫ్లోనే ఇచ్చారు. పింక్లోనే మనకు మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ అనేది మిక్స్ అవుతుంది. ఇది చాలా లైట్ షేడ్లో మనకి చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది. మనకు సేమ్ బార్డర్స్తో ఇది కూడా చాలా హైలైట్ కలర్ కాంబినేషన్ అండి. బ్లాక్లోనే మన గ్రే కలర్ మిక్సింగ్లో ఒక డిఫరెంట్ షేడ్ అనేది మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. దానిపైన కూడా సేమ్ థీమ్ బార్డర్ ఇచ్చారు. సేమ్ డిజైన్ రన్ చేస్తూ ఇది ఒకటి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి కాంజీవరం బార్డర్లో ఇలా కలర్స్ లిమిటెడ్గా ఉన్నా కానీ సరే కలర్స్ అనేది మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఇచ్చారండి. మనకు దేనికి అదే హైలైట్ లుక్లో. సారీస్ అనేవి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి. కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయన్నమాట. ఇలాంటి సారీస్ ఏంటంటే యంగ్స్టర్స్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది, లుక్ అనేది హైలైట్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది? చాలా రీజనబుల్ ప్రైస్ అండి, మనకు 2095 రూపాయలు. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2095 రూపీస్. నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? లైట్ వెయిట్లో బనారస్ బద్వేటి ఫ్యాన్సీ శారీ చూస్తున్నామండి. బనారస్లో చాలా చక్కటి థీమ్, ప్రతి ఒక్కటి కూడా డార్క్ షేడ్లో హైలైట్ చేస్తూ యాంటిక్ జరీని చాలా నీట్గా ఇచ్చారు. ఫస్ట్ శారీ కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే ఇది కుంకుమ రెడ్ కలర్ కాంబినేషన్లో మన బాడీ బేస్ అంతా కూడా ఉంటుంది. దానికి కాంట్రాస్ట్లో అంతే డార్క్ షేడ్లో మన బాటిల్ గ్రీన్ కలర్తో బార్డర్ ఇవ్వడం జరిగింది.
పైపర్ బార్డర్లో కూడా చాలా నీట్గా యాంటిక్ జరీ వీవింగ్లోనే టర్నింగ్ క్రీపర్లోనే మ్యాంగో అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా హైలైట్ చేస్తూ చాలా నీట్ బార్డర్ అనేది మనకు ఒక 3 to 4 ఇంచెస్లో ఇచ్చారు. శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా కుంకుమ రెడ్ పైన కూడా మనకు యాంటిక్ జరీ వీవింగ్లోనే టర్నింగ్ క్రీపర్లోనే ఫ్లవర్ బంచెస్ అనేది మన శారీ స్టార్టింగ్ టు ఎండ్ వరకు కూడా 2 వేరియేషన్లో హైలైట్ అయ్యే విధంగా ఇవ్వడం జరిగింది. ఈ శారీకి సెకండ్ వైపు బార్డర్లో పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అది ఎడ్జెస్లో 2 వైపులో కూడా కంటిన్యూ చేస్తూ మిడిల్ ఆఫ్ ది పార్ట్లో కడీలోనే క్రాస్ లైన్ డిజైన్ కూడా యాంటిక్ జరీలోనే ఇచ్చారు. అంటే డార్క్ కలర్స్ పైన కూడా ఈ యాంటిక్ జరీ అనేది చాలా చక్కగా నీట్ లుక్లో కనిపిస్తుంది. అంతే హైలైట్గా ఏమాత్రం తీసిపోకుండా ఈ శారీకి పళ్ళు కాంబినేషన్ కూడా కాంట్రాస్ట్లో బాటిల్ గ్రీన్ కలర్ బేస్ మీద కూడా మనకు బాదామి షేప్ బంచెస్ బూటీ అనేది కూడా లీఫీ స్టైల్లో కంటిన్యూ చేస్తూ ఎడ్జెస్లో 2 వైపులో కూడా ఒక డిఫరెంట్ టర్నింగ్ బార్డర్ని కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఈ సారీ బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గ్రీన్ కలర్ మీద డైమండ్ షేప్ బుట్టీస్తో యాంటిక్ జరీ వీవింగ్తో హైలైట్ చేశారనమాట. కంప్లీట్ బ్రోకెట్ స్టైల్లో వస్తుంది బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే. సారీ ఏ విధమైన హైలైట్గా ఇచ్చారో అండ్ బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా ఇచ్చారనమాట. అండ్ ఇందులోని కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ప్రతి ఒక్క కలర్ కూడా దేనికి అదే హైలైట్లో డార్క్ షేడ్లోనే ఇచ్చారండి. ఈ శారీలో యాంటిక్ జరీ అనేది చాలా హైలైట్ అవుతుంది. దాంట్లో వన్ ఆఫ్ ది కలర్ ఇది కూడా తీసుకున్నట్టయితే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్తో బార్డర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్, ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది మన డార్క్ షేడ్లోనే ఇచ్చారు. దానికి కూడా గ్రీన్ కలర్తో బార్డర్ ఇవ్వడం జరిగింది. పార్టీ వేర్లో డీసెంట్ అండ్ డిగ్నిటీ లుక్లో ఇది కూడా చాలా నీట్గా ఉంటుంది. గోల్డెన్ వీట్ కలర్ కాంబినేషన్లోనే మనకి రెడ్ కలర్తో బార్డర్. ఫైనల్గా ఈ సారీ తీసుకున్నట్టయితే బ్లూ కలర్ కాంబినేషన్కి మనకు మెజెంటా కలర్తో బార్డర్ అనేది హైలైట్ చేయడం జరిగింది. కలర్ కాంబినేషన్ డిఫరెంట్లో ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా పార్టీ వేర్ లుక్లో ఉంటుంది. సారీస్ అయితే చాలా బాగున్నాయండి. ఏ అకేషన్ అయినా సరే ఈ సారీ మీరు వేర్ చేస్తే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మీరే అవుతారనమాట. అంత బాగున్నాయి సారీస్ చూసుకున్నట్లయితే. అండ్ లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది? 2315 రూపాయలండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2315 రూపీస్. ఈ వీడియోలో చూపించిన కలెక్షన్స్లో మీకు ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా స్టోన్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.